అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. పకడ్బందీగా ఉద్యమ ప్రణాళికలు, యూనివర్సిటీలు, జిల్లాలు, గ్రంథాలయాల వారీగా కమిటీలు, 15న సచివాలయం ముట్టడి, రాహుల్ గాంధీ నిలదీతకు త్వరలో చలో న్యూఢిల్లీ, డిమాండ్లు నెరవేరేదాకా పోరాడుతాం నిరుద్యోగులు. ఉద్యోగాల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు రెచ్చిపోయి తమపై పిడిగుద్దులు గుద్దుతున్నారని, లాఠీ చార్జీలు చేస్తున్నారని, తామేమైనా నక్సలైట్లమా, ఉగ్రవాదులమా అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తి అమలు, డిఎస్సి పరీక్షల వాయిదా సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు నిరుద్యోగులు. ఇక ఓయూతో పాటు కాకతీయ, ఎంజీయు, తెలంగాణ, శాతవాహన, పాలమూరు తదితర అన్ని యూనివర్సిటీల్లో నిరుద్యోగ కమిటీలు, జేఏసీలు ఏర్పాటు కాబోతున్నట్టు నిరుద్యోగులు తెలపడం జరిగింది. ఇక జిల్లా గ్రంథాలయాల్లోనూ కమిటీలు వేస్తున్నామని, ఈ మేరకు పకడ్బందీ ఉద్యమ ప్రణాళికలతో ముందుకు పోతామని చెప్పడం జరిగింది. ఇక ఈ నెల 15న సెక్రటేరియట్ ముట్టడి, ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 15న సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, ఇతర పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఇక త్వరలోనే చలో న్యూఢిల్లీ చేపడతామని విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు వివరించడం జరిగింది. మరోవైపు ఉద్యోగాల కోసం పలువురు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక సీఎం సారు మా గోడు వినండి, మానసిక క్షోభను అనుభవిస్తున్నాం, మా ఆందోళనల వెనుక ఎవ్వరూ లేరు, మా కోసం మేము కొట్లాడుతున్నాం, మీ కాళ్ళు మొక్కుతాం, దండం పెడతాం, డిఎస్సిని 3 నెలలు వాయిదా వేయండి. సామాజిక మాధ్యమాల్లో నిరుద్యోగుల ఆవేదన. తక్కువ సమయం ప్రిపేర్ కాలేం, టెట్కు డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. మధ్యలో హెచ్డబ్ల్యూఓ, సీటెట్ ఎగ్జామ్ వల్ల డిఎస్సికి సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయినాం, మాకు సమయం సరిపోవడం లేదు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సిలబస్ను చదవాలి. ఎగ్జామ్ను వాయిదా వేసి సెప్టెంబర్లో పరీక్ష పెడితే డిసెంబర్లోపు ప్రక్రియ పూర్తవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి అంటూ ఒక నిరుద్యోగి తన ఆవేదనను వెలిబుచ్చడం జరిగింది. మా బాధలు వినరా, కొద్ది రోజులుగా మేము డిఎస్సిని వాయిదా వేయాలని ధర్నాలు చేస్తున్నాం, దీన్ని సీఎం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిరుద్యోగులే తమ బాధలను వ్యక్తపరచుకోవడానికి బయటకు వస్తున్నారు. పోలీసులు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, కనీసం మా బాధలు వినరా. జూన్ నెలలో వరుసగా పరీక్షలు పెట్టారు, కనీసం సిలబస్ను రివిజన్ చేసేందుకు వీలు పడడం లేదు. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. దీంట్లో ఏ పార్టీ ఇన్వాల్వ్ కాలేదు, కోచింగ్ సెంటర్ల ప్రమేయం లేదు, మేమే వాయిదా వేయమని కోరుతున్నాం. మావి పేద బతుకులు సార్, నేనొక డిఎస్సి అభ్యర్థిని, మాకు ఎవరితో ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మేము నిరుద్యోగులం, పేద బతుకులు మావి, జాబులు వస్తేనే మా జీవితాలు మారుతాయి, దయచేసి కనీసం మాకు 2 నుంచి 3 నెలల సమయం ఇవ్వండి, మేము కోరేది అంతే. ఈ 3 నెలల్లో శ్రద్ధగా చదువుకుంటాం, మా జీవితాన్ని బాగు చేసుకుంటాం, మీ చెల్లెలిగా వాయిదా వేయాలని కోరుతున్నామంటూ నిరుద్యోగి. 50 పుస్తకాలు ఎలా చదవాలి, నేను డైట్ పూర్తి చేశాను, డిఎస్సికి చదవలేకపోతున్నాను, మాకు భారీ సిలబస్ పెట్టారు, ఎస్జిటి టీచర్ 50 పుస్తకాలు చదవాలి, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని పుస్తకాలు చదవాల్సి వస్తుంది, జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, ఇలా అనేక సబ్జెక్టులు ఉన్నాయి, ఏ విధంగా ప్రయత్నించినా సిలబస్ పూర్తి కావడం లేదు, మీరేమో వేరే రాజకీయ పార్టీ వాళ్ళమని వాళ్ళే ధర్నాలు చేపిస్తున్నారని ముద్ర వేస్తున్నారు, మేము అలాంటి వాళ్ళం కాదని ఎట్లా నిరూపించుకోవాలో మాకు అర్థం కావడం లేదు, మా ఆవేదనను గుర్తించి డిఎస్సిని వాయిదా వేయండి. ఈ ప్రభుత్వం వచ్చి ఏం ప్రయోజనం, మాకు 2 ఆడపిల్లలు, భార్యాభర్తలం ఉద్యోగం మానేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, మాకు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వం వచ్చి ఏం ప్రయోజనం. నేనే కాదు, నాలాగా ఏడుస్తున్న వాళ్ళు, కొట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అయినా ప్రభుత్వం స్పందించడం లేదు, ప్రతిపక్షాలు అంటున్నారు తప్ప విద్యార్థుల బాధలు పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్ స్పందించకపోతే ఎంతోమంది జీవితాలు నాశనం కావడం తథ్యం, కనీసం 2 నెలలు డిఎస్సిని వాయిదా వేయాలి.
మీ కాళ్ళు మొక్కుతాం. నాకు 3 పిల్లలు ఉన్నారు. వారికి సపర్యలు చేసి చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్నా. టెట్కు డిఎస్సికి మధ్య టైం 20 రోజులే ఉంది. డిఎస్సి సిలబస్ అధికంగా ఉంది. మీ కాళ్ళు మొక్కుతా, దండం పెడతా. డిఎస్సిని వాయిదా వేయండి సార్. నా భర్త నాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేం లేదు, మా సొంతంగా చేస్తున్నాం. మీ కాళ్ళు మొక్కుతాం. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయండి సార్ అంటూ ఓ నిరుద్యోగి తన ఆవేదనను వెలిబుచ్చడం జరిగింది. ఇక ఉద్యోగాలు అడిగితే నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన నిరుద్యోగులు. రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వస్తుందని కళ్ళలో ఒత్తులు వేసుకొని చూశారు. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు అడిగితే నిర్బంధాలు చేస్తున్నారు అని గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో అభ్యర్థులు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం జరిగింది. మఠం శివానంద స్వామి, మహేష్, స్రవంతి, సింధురెడ్డి, ఈశ్వర్ మొదలైన వారు మాట్లాడుతూ ఇదే సామాజిగూడ ప్రెస్ క్లబ్లో వేదికగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని, పరీక్షలకు స్పష్టమైన గడువు ఉండేలా చూసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంపునకు మార్చి 6న సర్క్యులర్ మెమో జారీ చేసిందని, దాని ప్రకారం సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని వారు కోరడం జరిగింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వెంటనే గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు రాయాల్సి ఉంటుందని, తద్వారా లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట రియాజులను అనేకసార్లు కలిసినా ఎలాంటి ఫలితం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక నిరుద్యోగుల సమస్యలపై బక్క జడ్సన్, అశోక్ సార్ చేస్తున్న నిరాహార దీక్షలను విరమింపజేయాలని కోరారు. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను డిసెంబర్లో నిర్వహించడం వల్ల ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు అవుతుందని, ఆ మేరకు టీజీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఇక అనేక మంది డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నటువంటి విషయం ఏంటంటే డిఎస్సిని 2 లేదా 3 నెలలు వాయిదా వేసి మిగిలినటువంటి ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను కూడా దాంట్లో కలిపి మెగా డిఎస్సి వేస్తే బాగుంటుందని, చదవడానికి సమయం దొరుకుతుందని అనేక మంది విద్యార్థులు, మెజారిటీ అభ్యర్థులు డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతున్నారు. కాబట్టి దీంట్లో ఏ రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. స్వతహాగా నిరుద్యోగ అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన తక్షణమే స్పందించి డిఎస్సిని వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష చేసి డిఎస్సిని వాయిదా వేసి వారికి సమయం ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందించి తగు నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.